श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। కాలం అనుకూలంలో శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రం. మన సనాతన ధర్మంలో ప్రతిరోజు పండుగల సమాహారం కొనసాగుతుంది. ఇది మన అదృష్టం. ఈ ధర్మంలో పుట్టడం కోటాను కోట్ల జన్మలలో చేసుకునేటువంటి పుణ్య విశేష ఫలితం. అందువల్ల ఈరోజు పండుగ సమాహారము అనగానే కొన్ని పండుగల యొక్క ఉద్ధృతి కొనసాగుతూ విడుతూ ఉంటుంది. అలా ఈరోజు గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య రోజున వట సావిత్రి వ్రతము ప్రమాణం. ఇది పర్వములలో ఏ రోజునైనప్పటికీ చేయవచ్చు. ప్రత్యేకించి ఈరోజు ఈ వట సావిత్రి వ్రతంలో విశేషం ఏమంటే తిథి ప్రమాణము మాస ప్రమాణమును అనుసరించి కొనసాగే ఈ పండుగలో అమ్మవారిని ఆరాధన చేయటం వలన సావిత్రిగా గాయత్రిగా సవితగా వెలసిల్లేటటువంటి ఆ మహామాయని ఆరాధన చేయటం వలన అక్షయమైనటువంటి ఫలితములు ఇవ్వడంలో ఏమాత్రము సందేహం లేదు. ద్వాదశ రాశి దినఫలములలో మొట్టమొదటిగా మేషరాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి రోజుగా ఈ రోజుని పరిగణించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు చక్కనైనటువంటి విద్యాబోధన లభిస్తుందని చెప్పవచ్చు. శత్రువృద్ధి అధికంగా ఉంది, తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. విష జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో కనబడుతోంది. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి, శోభిల్లే పరిస్థితి, నూతన వ్యాపారాలు ప్రారంభించినటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితి కూడా మనకు ఈ రాశిలో కనబడుతోంది. సినీ కళాకారులకు ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. న్యాయ సంబంధమైనటువంటి విషయములలో తగు జాగ్రత్తతో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి, స్త్రీ వివాదములు చుట్టుముడతాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి మేషరాశి వారి ప్రత్యేకతగా ఈరోజు చెప్పవచ్చు. అనేక శుభమంగళముల గురించి మహాగణపతిని ఆరాధన చేయండి. వృషభ రాశి వారులకు శోభాయమానమైన కాలంగా ఈరోజు పరిఢవిల్లుతుంది. ప్రధానంగా గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యములు విలసిల్లేటటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. ఈ రాశి వ్యవసాయదారులకు 2 పంటలు యోగించేటటువంటి పరిస్థితి, ఏదో పూర్వము పెట్టుబడి పెట్టినటువంటి పంట యొక్క ఆదాయం చేతికందేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా వివాహ సంబంధ బాంధవ్యములు వృద్ధి పొందేటటువంటి పరిస్థితి, వివాహం కాని యువతీ యువకులకు ఏదైనా ఒక చక్కనైనటువంటి స్థితి ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూడవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. 4 కాళ్ళ జంతువుల వల్ల కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది ఈ రాశిలో. ప్రధానంగా వడ్డీ వ్యాపారులకు లాభసాటి అయినటువంటి స్థితి కొనసాగుతోంది. బంగారు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికర స్థితి ఉన్నది. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. గో వృషభ వృద్ధికి కృషి చేయండి. అనేక శుభమంగళముల కోసం శ్రీ వెంకటేశ్వర ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారులకు బంధు సమాగమము, స్నేహ సంబంధాలు వృద్ధి పొందేటటువంటి పరిస్థితి మనం ఈ రాశిలో గమనించవచ్చు. ప్రధానంగా వివాహం కాని యువతీ యువకులకు ఏదైనా నూతన సంబంధాలు నెరవేర్చుకోవడానికి నెరపుకోవటానికి కూడా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రాశిలో
మనం చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన ఆభరణ కొనుగోళ్లకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా ఈ రాశికి మనం సూచించవచ్చు. నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. పరోపకారం మీకు అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చూడవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. బంగారు వ్యాపారస్తులకు వృద్ధి, వడ్డీ వ్యాపారస్తులకు ఇబ్బంది. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ధార్మిక జీవనానికి కృషి చేయండి. ఏదైనా దుర్వార్త శ్రవణం వినపడవచ్చు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ధార్మిక జీవనం గడపండి. అనేక శుభమంగళముల గురించి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారులకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా కీర్తి గడిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి విషయములలో ఆచితూచి వ్యవహరించండి. మధ్యవర్తిత్వం నెరపకండి. ఎక్కడా కూడా హామీదారు సంతకములు చేయకపోవడం ఉత్తమ సూచనగా ఈ రాశి వారికి సూచించబడుతోంది. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశం కనబడుతోంది. శారీరక స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ఏదైనా దూర ప్రయాణాలు నిలుపుదల చేసుకోవడము లేదా వాయిదా వేసుకోవడము ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెళ్ళి విరిసేటటువంటి రోజుగా ఈ రోజుని మనం కీర్తించవచ్చు. మాట పట్టింపుల వల్ల ఏదైనా విలువైన అవకాశములు చేజార్చుకుంటారు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశిలో మనం చూడవచ్చు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. అనేక శుభమంగళముల గురించి శ్రీ వెంకటేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి వారులకు అత్యంత శుభప్రదమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మాట పట్టింపులుంటాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. తెల్లనైనటువంటి వ్యాపారాలు అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి, వ్యవసాయదారులకు ఎర్రని పంటలు శోభిల్లేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. రాజకీయ నాయకులకు ఏదైనా నూతన పదవీకాంక్ష నెరవేరేటటువంటి పరిస్థితి, నూతన వాహన కొనుగోళ్లు అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకి కూడా లాభసాటి అయినటువంటి స్థితి కొనసాగుతోంది. ప్రేమ వ్యవహారములు అక్కరకు రావనేటువంటి విషయాన్ని మీరు గమనిస్తారు. ప్రధానంగా శుభస్కర శోభాయమానమైన కాలం కోసం శ్రీమద్ ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి వారులకు శోభాయమానమైనటువంటి రోజుగా పరిగణించవచ్చు. ముఖ్యంగా సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. శత్రువృద్ధి అధికంగా ఉంది. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. దొంగల వలన విలువైన వస్త్ర ఆభరణములు కోల్పోయే ప్రమాదం ఉన్నది. తగు జాగ్రత్తతో ప్రవర్తించండి. నూతన ఆభరణ కొనుగోళ్లు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అక్కడికి వచ్చేటటువంటి రోజుగా ఈ రోజును కీర్తించవచ్చు. రాజకీయ నాయకులకు ఏదైనా నూతన సంబంధ బాంధవ్యములు వెలువిరుస్తాయి. నూతన పదవీకాంక్ష నెరవేరుతుందని చెప్పవచ్చు. స్వయం ప్రాతిపదికన నిర్వహించేటటువంటి కార్యక్రమాలలో వీరు విశేషంగా పాల్పంచుకుంటారు. ప్రధానంగా మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకుంటారు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. సుఖభోగ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు నిలుపుదల చేయడం ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. ప్రేమ వ్యవహారములు అక్కడికొస్తాయని చెప్పవచ్చు. బంగారు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలమని సూచించబడుతోంది. అనేక శుభమంగళముల గురించి ఈ రాశివారు శ్రీ కనకదుర్గాదేవిని ఆరాధన చేయడం అత్యుత్తమమైనటువంటి పరిహారంగా చెప్పబడుతోంది. బంధు సమాగమము, విందు వినోదాది
వ్యవహారములలో పాల్పంచుకోవడంతో ఈరోజు ముగుస్తుంది. ప్రధానంగా స్నేహ సంబంధ బాంధవ్యములు వెలువరుస్తాయి. నూతన స్నేహాలు అక్కరకొస్తాయి. వివాహం కాని యువతీ యువకులకు వివాహ యోగ్యమైనటువంటి స్థితులు ఈరోజు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. సినీ క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఈరోజు పరిఢవిల్లుతోంది. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి సూచిస్తున్నాం. ప్రధానంగా ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశివారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. ప్రేమ వ్యవహారములు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. బంగారు వ్యాపారస్తులకు అలాగే వడ్డీ వ్యాపారస్తులకి కూడా తదనుగుణమైనటువంటి కాలంగా ఈరోజు చెప్పబడుతోంది. అనేక శుభమంగళముల గురించి సుబ్రహ్మణ్యేశ్వరారాధన విశేష ఫలితంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. వృశ్చిక రాశి వారులకు యోగ్యమైన కాలమని చెప్పవచ్చు. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటటువంటి వాళ్లకు ఏదైనా సదవకాశం లభించే పరిస్థితి మనం సూచించవచ్చు. నరఘోష భూత బాధ అధికంగా ఉండేటువంటి రాశిగా ఈ రాశి సూచిస్తున్నాం. ప్రధానంగా నూతన ఆభరణ కొనుగోళ్ళు అనుకూలించేటటువంటి పరిస్థితి, నూతన వాహన యోగం కూడా ఈ రాశి వారికి సూచించబడుతోంది. గో వృషభ వృద్ధికి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రియ భోజనము ఈ రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ప్రధానంగా ఈ రాశి ప్రేమ వ్యవహారములు నిలుపుదల చేయడం ఉత్తమ సూచనగా కూడా సూచించబడుతోంది. ధార్మిక జీవనానికి కృషి చేయండి. క్రూర కర్మల వైపు మీ మనస్సు మళ్ళీ అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తతో వ్యవహరించటం ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. అనేక శుభమంగళముల గురించి ఈ రాశివారు రాజరాజేశ్వరి ఆరాధన చేయడం విశేష ఫలితంగా సూచించబడుతోంది. ధనుర్రాశి వారులకు అత్యంత శుభదాయకమైనటువంటి రోజుగా పరిఢవెల్లుతుంది. ప్రధానంగా రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈరోజు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు నిలుపుదల చేయడం ఉత్తమ సూచనగా చెప్పవచ్చు. యత్న కార్యసిద్ధి రాశివారి ప్రత్యేకత. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపచేసుకునేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం చూడవచ్చు. గో వృషభ వృద్ధికై కృషి చేయండి. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశివారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. వివాహం కాని యువతీ యువకులకు ఏదైనా ఈ సమస్య కొలిక్కొచ్చేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ఏదైనా తగిన ప్రోత్సాహకర కాలంగా ఈరోజు కీర్తించబడుతుంది. అనేక శుభమంగళముల గురించి ఈ రాశివారు శ్రీ రామచంద్ర స్వామి వార్లను ఆరాధన చేయండి. మకర రాశి బంగారు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. తెల్లనైనటువంటి వ్యాపారములు లాభిస్తాయి. ప్రధానంగా ఈ రాశి రాజకీయ నాయకులకు ఏదైనా నూతన ఒరబడి కొనసాగుతుంది. స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా ఈ రోజుని కీర్తించవచ్చు. క్రీడాకారులకు కళాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు ఏదైనా నూతన కాంట్రాక్ట్ వల్ల అధిక రాబడి వచ్చే అవకాశం కనబడుతున్నది. విద్యార్థులకు చక్కని విద్యాబోధన జరిగే అవకాశం సూచించవచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలు కొలిక్కొచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. ప్రేమ వ్యవహారములు నిలుపుదల చేసుకోవడం ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. అనేక శుభమంగళముల గురించి ఈ రాశివారు గోవుని ఆరాధన చేయడం ఉత్తమ సూచనగా పరిహారంగా చెప్పబడుతోంది. కుంభరాశి వారులకు యోగ్యకర కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా శత్రువృద్ధి అధికంగా ఉంది. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. 4 కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రమోషన్స్ కోరుకునే వాళ్లకు ఏదైనా దారి దొరికే అవకాశం కనబడుతోంది. బ్యాంకు రుణాలు తీరేటటువంటి పరిస్థితి. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. సుఖభోగ వృద్ధికి కృషి చేస్తారు.
పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో అత్యుత్సాహం పనికిరాదని గుర్తిస్తారు. గోవృషభ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకత సూచనగా చెప్పబడుతోంది. అనేక శుభమంగళముల గురించి శ్రీ కనకదుర్గాదేవిని ఆరాధన చేయండి. మీనరాశి వారులకు యోగ్యకర కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కీర్తి గడిస్తుంది. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు శుభవార్తా శ్రవణం చెవినపడుతుంది. రాజకీయ నాయకులకు నూతన పదవీకాంక్ష నెరవేరే అవకాశం ఉన్నది. నూతన ఆభరణ కొనుగోళ్లు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. నూతన వాహన కొనుగోళ్లకు యోగ్యమైన రోజుగా కీర్తి గడిస్తుంది. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారములకు వ్యతిరేక ఫలితాలున్నాయి. బంగారు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ధార్మిక జీవనానికి కృషి చేయండి. క్రూర కర్మలు అధికంగా చేసే పరిస్థితి ఈ రాశిలో కనబడుతున్నది. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. అనేక శుభమంగళములు కలగడం కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి గంగను ఆరాధన చేయండి.